రైట్. పథకాలన్నింటికీ మొండి చేయి, సంక్షేమం మరిచి జేబులు నింపుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చాబద్దాలు చెప్తోంది. సాధ్యం కాని హామీలు ఇచ్చి చేతులెత్తేశారు. బడే బాయ్ దగ్గర చోటే బాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. కిషన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిన్న సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ అన్ని పథకాలన్నింటికీ మొండి చేయి పెట్టిర్రు. వాళ్ళు ఏదైతే చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఏదో ఒక ఆపన్నాస్తం లేకుండా అనుకుంటే అన్నింటికి మొండి చేయి చూపిస్తా ఉన్నారు. అన్ని బంద్ పెట్టిరు. ఇక్కడ మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ఇక ఇక్కడనేమో రైతులకు ఈ రకంగా గోస కదా. ఇక ఇక్కడ చూడండి, విద్యుత్ కోతలు వెతలు, సబ్స్టేషన్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు సింగిల్ ఫేస్ 24 గంటలు ఇవ్వాలనే డిమాండ్. విద్యుత్ కోతలు ఏడ పడితే ఆడ. ఇప్పుడు తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలు పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు కరెంటు. ఇట్లా ఈ రకంగా చెప్పబెట్టకుండా, అంటే కనీసం ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాంతంలో పవర్ పోతుంది అనుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, బాబు పలానా ఏరియాలో ఇవాళ మేము మెయింటెనెన్స్ కోసము, చెట్లు నరకడం కోసము, లేకపోతే ఏమన్నా అటు ఇటు మార్చడం కోసం, వైర్లు గీర్లు ఏమైనా కొత్త వేయడం కోసము మేము ఈ పలానా టైం నుంచి ఈ పలానా టైం దాకా మేము కరెంటు సరఫరాను నిలిపివేస్తా ఉన్నాం అని చెప్పేసి ముందు రోజు పేపర్లో ప్రకటన ఇవన్నీ వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏది ప్రకటన లేదు, ఏ రకంగా లేదు. సరే ముందు రోజు ఇవ్వకపోతే ఆ ట్విట్టర్లను అక్కడనో ఇక్కడనో పెడతా ఉంటారు కదా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ అలా, కానీ అక్కడ కూడా పెడతలేరు. పెట్టకుండా టక్కున కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు కట్ చేసిరంటే మళ్ళీ మెయింటెనెన్స్ అని చెప్తా ఉన్నారు ఫోన్లు చేస్తే. మరి మెయింటెనెన్స్ అయితే ముందే చెప్పాలి కదా. మీరు దట్టు చూడండి, ఎక్కువ చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పవర్ కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం పవర్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి టకటక రెడీ అయిపోయి పోవడానికి ఉంటుంది. ఆ టైంలో గంట సేపు పవర్ కట్ చేస్తే, పవర్ ఆదా చేస్తే వీళ్ళకి అదనంగా కొనేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ప్రభుత్వం తన భారాన్ని తగ్గించుకోవడం కోసము ఆ భారాన్ని ప్రజల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కువ పవర్ ఎప్పుడైతే యూసేజ్ ఉంటుందో అప్పుడు తగ్గించేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మార్చ్, ఏప్రిల్, మే ఎండలు భయంకరంగా ఉండబోతా ఉన్నాయి ఈ 2 నెలల్లో. ఆ ఎండలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఏ రకంగా కరెంటు కోతలు ఉంటాయో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ రైతులుగా ధర్నా చేసేది, బేసిక్గా రైతులు పోయి ధర్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామస్తులే ధర్నా చేస్తారు. అరే నాయన, నీ 3 ఫేజ్ కాదు, సింగిల్ ఫేజ్ అయినా 24 అవర్స్ ఇవ్వు. అప్పట్లో కేసీఆర్ ఇచ్చిండు కదా, అట్లా ఇవ్వు అని చెప్పేసి పోయి ఏడైది నిర్మల్ జిల్లా కుబీర్ మండలము సోనారి అనేటువంటి సబ్స్టేషన్ దగ్గర పోయి ఆ గ్రామస్తులందరూ ఆందోళన చేసిరంట. ఏది ఊరలో ఇళ్ళకు వచ్చేటువంటి కరెంట్ అని చక్కగా ఇవ్వు, ఎట్లాగో వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ అని మీరు చాలా కోతలు పెడతా ఉన్నారు, మళ్ళీ మాపటి పూట కరెంటు, మొదటి పూట కరెంటు, ఈ కరెంట్లన్నీ మళ్ళీ మారుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది.